ఇదివరకు రోజుల్లో అయితే బంగారం తర్వాత ఇత్తడే కొనేవారు మాయ. అంత డిమాండ్ ఉండేది మన ఇత్తడికి. ఇప్పుడైతే ఎక్కడ ఉంది? ఈ లోకల్లో అయితే ఎవడో కొనట్లేదు మా ఇత్తడైతే. ఇదైతే ఒడిశా, బెంగుళూరు అటు సైడ్ అయితే కొంటున్నారు పాపం. ఇప్పటికే వాళ్ళు మర్చిపోలేకపోయారు. కానీ మనమైతే దీన్ని మర్చిపోయాం మాయ. ఎందుకంటే మొత్తం వదిలేసాం. ఈ పండగలకి, పబ్బాలకి పైన ఉన్న వాటిని కింద దించుకుని మరీ కడిగేసి పైన ఎట్టేస్తున్నాం కానీ ఇత్తడే కొనడానికి అయితే ఎవడో ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అసలైన మ్యాటర్ ఏంటంటే మనదైతే అజ్రం మాయ. అజ్రంలా ఈ ఇత్తడి బిందెలే కదా మాయ, చాలా రకాలైతే తయారవుతాయి. ప్రతి రోజు కూడా ఒక్కొక్క కంటెంట్ తో మనం అయితే మన ఛానల్ లో వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీటినైతే కాగులు అంటారు మాయ. బంగారంతో ఎలా పోల్చారో తెలియదు కానీ నల్ల మసిబుగ్గుల్లో ఉండి ఈ కాగులు చూసారా మాయ, పాలిష్ అయితే నెంబర్ వన్ వస్తుంది. బంగారంలో మెల్లమెల్ల మెరిసిపోతున్నాయి ఈ కాగులు అయితే. ఒక్కసారి అయితే మీరు ఇక్కడ విజిట్ చేసిన తర్వాత మీకు దొరకలేని సరుకు అంటూ ఉండదు మాయ. అజ్రంలో మొత్తం మీకు ఏ టు జెడ్ మొత్తం అంతా దొరుకుతుంది. అయినా ఇప్పుడు ఈ బిందులు కాగులు మనకి ఇటు సైడ్ అయితే కొంచెం కొండం తగ్గించారు మాయ. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా షోకేజ్ ఐటమ్ కావాలి. షోకేజ్ ఐటమ్ అంటే ఏదో అనుకుంటారేమో, కృష్ణుడి బొమ్మలు, వినాయకుడి బొమ్మలు. ఇక నుంచి బొమ్మలలో అయితే మన అజ్రం నెంబర్ వన్ పేరు వచ్చింది మాయ. ఎందుకంటే మీకు దొరకని బొమ్మ అంటూ ఉండదు. వినాయక చవితి సందర్భంగా నేనైతే వినాయక చవితి స్పెషల్ గా వినాయకుడి బొమ్మలు కూడా రేపు పొద్దున అప్లోడ్ చేస్తాను మాయ. చూడడం మర్చిపోక మరి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఉంటాను మరి, బాయ్.